సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతమయ్యాక పాలకుడిగా చేసిన అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అందులో సైద్నాయ మిలిటరీ జైలు ఒకటి. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణగదొక్కేందుకు ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యక్ష నరకం అది. సిరియా వధశాలగా అభివర్ణించే ఆ జైల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్నారు. తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించడంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమవారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు సైద్నాయ జైలు ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అక్కడ కూడా తమవారి ఆచూకీ దొరక్క వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అది జైలు కాదు, అక్కడి ఖైదీలకు అదొక ప్రత్యక్ష నరకం. అందులోకి వెళ్లామంటే తిరిగి ప్రాణాలతో బయటపడడం అనేది అసాధ్యం. అక్కడ ఉండే ఖైదీలకు చావడమే మేలు అనేంతలా చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించేవారు. ఈ జైలే సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో సైద్నాయ మిలిటరీ జైలు. తిరుగుబాటుదారుల విజయంతో దేశాన్ని విడిచి పారిపోయిన బషర్ అల్ అసద్ తన పాలన సమయంలో ప్రభుత్వ వ్యతిరేకుల కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న జైలు అది. తనకు ఎదురు తిరిగిన వారిని అసద్ అరెస్టు చేయించి సైద్నాయ జైల్లో బంధించేవారు. సిరియా వధశాలగా పేరొందిన ఆ జైల్లో ఖైదీలకు కరెంటు షాకులు ఇవ్వడం సహా పలు రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవారు. ఖైదీలపై అత్యాచారాలు, హత్యలు వంటివి ఆ జైల్లో సర్వసాధారణంగా జరిగేవని చెబుతున్నారు. గాయాలు, వ్యాధులు, ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్ కు వచ్చేవారు. తాజాగా హయత్ తహరీర్ అల్ షామ్, హెచ్టిఎస్ ఇతర తిరుగుబాటు గ్రూపులతో కలిసి సిరియాను ఆక్రమించుకోవడంతో అసద్ పాలన అంతమైంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సిరియాలోని పలు కారాగారాల్లోని బందీలను విడుదల చేశారు. దీంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమ వారి జాడ కోసం పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు సైద్నాయ జైలు వద్దకు చేరుకుంటున్నారు. 2011లో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రభుత్వాన్ని ఎవరు వ్యతిరేకించినా అసద్ వారిని అరెస్టు చేసి సైద్నాయ జైలుకు తరలించేవారు. ఈ మిలిటరీ జైలు నిర్మాణం వై ఆకారంలో ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చడానికి ముందు బాధితులకు డమాస్కస్ శివార్లలోని అల్ క్వబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు. కేవలం 2-3 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేది. అనంతరం వారిని సైద్నాయకు తరలించేవారు. తొలుత ఖైదీలను జైలులోని గదుల నుంచి బయటకు తీసుకొస్తారు. తర్వాత వారిని జైల్లోని భూగర్భ గదుల్లోకి తరలించేవారు. అక్కడ వారికి 2-3 గంటల పాటు అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవారు. తర్వాత వారి కళ్లకు గంతలు కట్టి మరో భూగర్భ గదిలోకి తీసుకెళ్లి ఉరి తీసేవారు. అనంతరం మృతదేహాలను ట్రక్కుల్లో వేసి తిస్రీన్ ఆస్పత్రికి తరలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఓ సామూహిక సమాధిలో అందరి మృతదేహాలను ఖననం చేసేవారు. ఈ ప్రక్రియను ఆ జైలు అధికారులు ప్రతి వారం లేదా 2 వారాలకోసారి నిర్వహించేవారని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. 2015 నుంచి ఈ ప్రక్రియ బయటకు రాకుండా అసద్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేవారు. ఇక తమ వద్ద నుంచి తీసుకెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారో అన్న సమాచారం అక్కడి గార్డులకు తెలిసేది కాదు. 2011 నాటి నుంచి సిరియాలో అరెస్టు లేదా జాడ తెలియకుండా పోయిన వారి సంఖ్య 150,000 ఉన్నట్లు ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో వేల మంది సైద్నాయలోనే తమ చివరి రోజులు గడిపినట్లు పేర్కొంది. అసద్ పాలన అంతం కావడానికి 3 నెలల ముందు వరకు కూడా ఈ జైల్లో 3,500 మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా వేసింది. సైద్నాయలో 2021 నాటికే కనీసం 1,00,000 మంది ఖైదీల వరకు ప్రాణాలు కోల్పోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేసింది. సిరియా తిరుగుబాటుదారుల చేతిలోకి రావడంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన తమ వారి జాడ సైద్నాయ జైలు వద్ద ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. భారీ ఇనుప తలుపులను తెరిచి అన్ని గదుల్లో గాలించినా వారికక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో రహస్య మార్గాలేమైనా ఉన్నాయేమోనని జైలు గోడలను బద్దలు కొడుతున్నారు. వీరికి సాయం చేసేందుకు తిరుగుబాటు బృందాలు, జాగిలాలు జైలు వద్దకు చేరుకొని వెతుకుతున్నాయి. తమ వారి ఆచూకీ దొరక్క కొందరు అక్కడే కన్నీరు మున్నీరయ్యారు. సోదరుడు, కుమారుడు, భర్తలను కోల్పోని మహిళ సిరియాలో లేదంటే అతిశయోక్తి కాదని అక్కడి వారు ఆవేదనతో చెబుతున్నారు.